ఎక్కడ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందంటే ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో, ఈటీవీలో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, టీవీ5 లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్టర్ ఫ్లాప్ అయింది. కేవలం ఈరోజు ఎల్లో మీడియా ఛానల్స్ లోనే, ఎల్లో మీడియా పత్రికల్లోనే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వేదికల మీదకి మాట్లాడే మాటల్లో హిట్ అయింది. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు గ్రహించారు ఈ సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబు నాయుడు గారు హామీల పేరిట, సూపర్ సిక్స్ పేరిట ప్రజలను వెన్నుపోటు పొడిచాడని ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రైతులకి అన్నదాత సుఖీభవ ఇస్తామన్నారు 20,000 రూపాయలు. 2 ఏడాదులకు గాను 40,000 రూపాయలు రావాలి. 14,000 రూపాయలు ఇచ్చారు సార్. దీన్ని సూపర్ హిట్ అందామా సార్? ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామన్నారు ప్రతి గృహిణికి. 2 ఏడాదులకి 6 సిలిండర్లు రావాలి. మొదటిలో అట్టహాసంగా 1 సిలిండర్ ఇచ్చి ఈ రోజుకి మిగిలిన సిలిండర్ల సంగతి లేదు. మరి సూపర్ హిట్టా? 20 లక్షల ఉద్యోగాలు రాకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తానన్నారు. 24 నెలలుగా 1 నిరుద్యోగికైనా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చారా? మరి సూపర్ హిట్ ఎలాగవుతుంది? 1,500 రూపాయలు ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళకి ఇస్తామన్నారు. 2 కోట్ల పైచిలకు ఆడబిడ్డలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 24 నెలలుగా 1,500 ఇచ్చారా? మరి ఎలా సూపర్ హిట్ అవుతుంది? ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలని నమ్మించి ఓట్లు దండుకొని 2 సంవత్సరాలుగా మోసం చేస్తే మరి సూపర్ హిట్ ఏ రకంగా అవుతుంది సార్? ఇన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉందా? మొండి చేయి చూపించింది కాకుండా మళ్ళీ గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం? అంటే ప్రజలు వీళ్ళకి చేతగాని వాళ్ళగా, వీళ్ళు ఏది చెప్తే అది వేసేటువంటి టీవీలు, పత్రికలు ఉన్నాయి కాబట్టి ఇష్టారీతిన మేము ప్రజలను మోసం చేస్తామంటే ప్రజలు చేతగాని వాళ్ళ కనిపిస్తున్నారా? ఇంతటికన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నాడా? ఇది ఎంతవరకు న్యాయం? అందుకే ప్రజలు గ్రహించారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ కి, నారా లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.